రైట్ రవికృష్ణ, చెప్పండి. గుంటూరు మేయర్ ఎన్నిక ముగిసినట్టు తెలిసింది. గుంటూరు కార్పొరేషన్ కూటమి ఖాతాలోకి చేరినట్టు తెలుస్తోంది. రవికృష్ణ, కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎన్నికల్లో పూర్తి ప్రధానంగా కూడా కోవిడ్ ఎవరైతే కూటమి కోవిడ్ కానీ ఈ మేయర్ కూడా మేయర్ సాధించారు కదా కూడా కోర్టు అంటే టీడీపీ కానివ్వండి జనసేనకి సంబంధించి నుండి ఆరుగురితో కలిపి మొత్తం 30 మంది ఆయనకి మద్దతుగా ఉండగా వైసీపీ మాత్రమే కేవలం 20 మాత్రమే ఎమ్మెల్సీ నేపథ్యంలో కోవిడ్ నాని డిక్లేర్ చేసేలోనే ప్రస్తుతం వైసీపీ గతంలో వైసీపీ ఈ ఉమ్మడి విజయం సాధించారు. మాత్రం బాంబ్ కాల్చి మహాత్మాన్ని బట్టి పెద్ద కార్యకర్తలు అదేవిధంగా కూడా కోవిడ్ నాని పెద్ద ఎత్తున వాళ్ళైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. ఎందుకంటే కూడా ప్రధానంగా కేవలం 9 సీట్లు అయింది. మొన్న జరిగినటువంటి 2020 టీడీపీ ఆ సందర్భంలోనే వైసీపీకి సంబంధించి 45 కార్పొరేట్లు విజయం సాధించినటువంటి నేపథ్యం తర్వాత కూటమి ఎప్పుడైతే అధికారంలో కూటమి అధికారంలో వస్తున్నారు. ఒక్కసారిగా కూడా పరిస్థితి అయితే మారిపోయింది. వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ జాయిన్ అయినటువంటి నేపథ్యం మేయర్ గా ఉన్నటువంటి తాటి మనోహర్ పదవికి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత మేయర్ పదవికి సంబంధించి ఎన్నిక అనేటువంటి నేపథ్యంలో కూటమి దానికి సంబంధించి పూర్తయింది. మరికొంత సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా జాయిన్ కావడం విజయం అనేది మాత్రం చాలా ఆశగా అయినటువంటి పరిస్థితి కనపడింది. కార్పొరేషన్ సమావేశం జరుగుతుంది. ఉన్నటువంటి నాయకులు కానివ్వండి అదేవిధంగా కూడా కాన్ఫరెన్స్ లో అదేవిధంగా కూడా ఎమ్మెల్యే కేంద్ర మంత్రి కానీ మాత్రం అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. మనకు వచ్చినట్టు రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.